హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారు అనేది చాలా బాగున్నా. అందరికీ శనార్థులు. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నామండి. కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మసాలా దినుసులు వేసుకోండి. మన లవంగాలు, యాలకులు, చెక్క, పువ్వు, బగారి ఆకు, బగారి సామాను వేసుకోండి. ఇలా తర్వాత కొంచెం గోలేదాకా అటు ఇటు తిప్పండి. సన్నగా కోసుకున్న మిర్చి, ఉల్లిపాయ ముక్కలు సుధా వేసుకొని మంచిగా అవి గోలేదాకా అటు ఇటు తిప్పుతూ ఉండండి. మాడిపోకుండా చూసుకోండి, మంచిగా తిప్పండి. ఒక 4 ఎల్లిపాయలు వేసుకోండి అందులో. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోండి. మంచిగా పేస్ట్ వేసుకొని ఇందులో వేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుతూ ఉండండి. పచ్చివాసన పోయేదాకా తిప్పండి. తర్వాత 2 స్పూన్ల అల్లం వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోండి. తర్వాత మంచిగా కడుక్కొని పెట్టుకున్న చికెన్, 1/2 కేజీ అండి ఇది, 1/2 కేజీ చికెన్ ఇందులో వేసుకొని మంచిగా తిప్పండి. అంతా కలిసేలాగా తిప్పుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక కామెంట్ రాయండి. మేము కొత్తగా ఈ ఛానల్ పెట్టాము, అవ్వచేతి బువ్వ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మంచిగా. తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోండి. మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కారం, కాబట్టి మీకు కావలసినంత వేసుకోండి. కొంచెం కారం సుతాన్లా పేస్ట్ లాగా చేసామండి. నీళ్ళు పోసి కొంచెం గ్రైండ్ చేసాం, మిక్స్ అయ్యేటట్టుగా. అచ్చుత ఇందులో వేసేసాం. ఫ్రెండ్స్, కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. తగినన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోండి చికెన్. మా ఛానల్లోని వీడియోలు అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. కొంచెం మీ సపోర్ట్ కావాలి, ఎందుకంటే మాది కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, మంచిగా ఉడికించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్.